ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 22వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. అంగన్వాడీలకు మద్దతు పలికిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అంగన్వాడీల ఆందోళనలు తన దృష్టికి రాలేదని సీఎం పేర్కొనడం చూస్తూ ఉంటే రాష్ట్ర మంత్రులు ఎంత అసమర్థతతో ఉన్నారో తెలుస్తోందని విమర్శించిన అచ్చెన్నాయుడు 43-45 డివిజన్లో 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ. వైసీపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే అంగన్వాడీలు 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 22వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, జెడ్పీటీసీ మాజీ చైర్మన్ గద్దె అనురాధ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీలను కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలను ఉద్దేశించి ప్రసంగించిన నేతలు 2014లో రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఏపీ ఉన్న అంగన్వాడీలను జీతభత్యాలను 10,500కు పెంచిన ఘనత టీడీపీకి దక్కుతుందని తెలియజేశారు. కానీ తమ ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అధికంగా ఇస్తామంటూ అంగన్వాడీలకు నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం. మన రాష్ట్రంలో ఏ పాలసీ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూశాం. కానీ దురదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 7,000 రూపాయలు ఒకేసారి చేసిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది 2016వ సంవత్సరంలో జరిగింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు స్వయం కృషితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుదిద్ది ఇటువంటి వారికి ఇంకా చేయాలని, ఇటువంటి వారికి ఎంత చేసినా ప్రభుత్వం తక్కువే అవుతుందని ఎన్నికల ముందు 10,500 రూపాయలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్క అంగన్వాడీ సోదరిమని గుర్తుపెట్టుకోవాలి. దానితో మీరు రోజు వీళ్ళతో మాట్లాడాలి. మీ మంత్రులకి చేత కాలేదు, మీ మంత్రులు అసమర్థులు. ముఖ్యమంత్రి ఏది చెప్తే అది మీ దగ్గర చెప్పడం తప్ప మీరు చెప్పిన బాధలు, మీరు చెప్పిన కష్టాలు వినే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఆ రోజు శాలరీ పెంచడమే కాకుండా అంగన్వాడీ భవనాల్ని అందంగా తయారు చేశాం, నాణ్యమైనటువంటి ఫుడ్ ఇచ్చాం. రోజు రోజుకి పెంచాలి. జాలి లేదు, దయ లేదు. కనీసం ఒక మరి మంత్రి ఏదైతే మరి చర్చలకి పిలిచి మేము ఇప్పటికే జీతాలు పెంచేసాం, జీతాలు పెంచడం కుదరదు, ఇంకా మిగతా సమస్యలు కూడా కుదరదు అని చెప్పి ఏదైతే కఠినంగా మాట్లాడాడో దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా కూడా పండగ పర్వదినాలన్నీ కూడా దీక్షా శిబిరాల్లోనే అయిపోయినాయి. క్రిస్మస్ అయిపోయింది, కొత్త సంవత్సరం అయిపోయింది. రేపు సంక్రాంతికి మీరు ఇంటికి వెళ్ళిపోతే తాడేపల్లిలో ఉన్న పిల్లి చర్చలకు పిలుస్తారండి. వర్షాకాలంలో స్వరంగం ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 43-45 డివిజన్లకు సంబంధించి కొండచర్యలు విరిగిపడకుండా 90 లక్షల వ్యయంతో చేపట్టనున్న రక్షణ కవచం పనులకు పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా ఈ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడుతున్న పరిస్థితి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ రక్షణ కవచం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ పనులను 2 నెలల్లోపు పూర్తి చేస్తామని అన్నారు. కొన్ని వేల మంది రోజు స్వరంగం గుండా ప్రయాణం చేస్తారు
చేస్తారని, వాహనదారులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి అప్పటి అధికారులందరూ కూడా చర్చించుకొని టెక్నికల్ టీంని పిలిపించి ఈ కొండ చర్యలు కిందకి విరిగిపడకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పి దానికి టెక్నికల్గా సలహాలు తీసుకొని దాదాపు 86 లక్షలతో ఈ కొండని ఇటువైపు కొండ రెండు కూడా సురక్షితంగా దాన్ని కంచె ద్వారా ఆ కొండ చర్యలు కిందకి పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని మా మేయర్ గారు, కమిషనర్ గారు, మా కార్పొరేటర్స్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ద్వారా ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేసి 2 నెలలలోపు ఈ సొరంగం ప్రాంతంలో ఉన్న కొండ చర్యలు ఏమీ కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే కొన్ని వేల మంది ప్రతిరోజు కూడా ఈ సొరంగం ద్వారా ప్రయాణం చేస్తుంటారు. వారికి సురక్షితంగా ఉండే విధంగా కావచ్చు, కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళకి కావచ్చు, ఈ యొక్క సురక్షితంగా ఉంటుందన్న ఉద్దేశంతో నగరపాలక సంస్థ నిధులతో 86 లక్షల రూపాయలు పెట్టి నిధులు కేటాయించడం జరిగింది. అది వాళ్ళ వరకు శంకుస్థాపన చేసుకున్నాం. మా చిట్టినగర్ యువతల సితార వైపు నుంచి మనకి సొరంగం ఉంది. ఈ టన్నల్కి ఏదైతే మనకి పైన కొండ చర్యలు ఎప్పటికప్పుడు వర్షాకాలంలోన నాని కొండ చర్యలు కిందకు పట్టము, ఎవరైనా ప్రజల మీద పడతాయా లేకపోతే ఇక్కడ ప్రయాణికుల మీద పడతాయా అన్న భయంతో ఉండటము, ఇదంతా గత కొంతకాలంగా మనకి ఇక్కడ సంభవిస్తున్న ప్రమాదాలుగా మనం సూచించాం. దాన్ని చూసుకొని ఏదైతే ఈ డివిజన్ కార్పొరేటర్లు మన మైలవరపు మన రత్నకుమారి గారు కానీ, మాధురి లావణ్య గారు కానీ, వీళ్ళిద్దరు ఎప్పటికప్పుడు వర్షం పడేటప్పుడల్లా దారి మళ్లించడం, జనాలను ఇక్కడి నుంచి ఏ కొండ చర్యలు పడతాయా అని భయపడ్డము, వీళ్ళు ఏదైతే కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. 45-44 డివిజన్కి చెందిన స్వరంగ ప్రాంతంలో ఎప్పుడైతే ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి కొండ చర్యలు పడిపోతూ ఇబ్బంది పడుతున్నారో, ప్రాణహాని జరుగుతుందన్నారో, ఇవన్నీ కూడా ఎంతోమంది కార్పొరేట్లు వచ్చినా చేసినా ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి ఎలగలేదు. అలాంటిది ఈరోజు మన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కానీ, మేయర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి సిపిఐ మద్దతు తెలుపుతుందని తెలిపారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించినందున వాళ్లకి సమ్మెకు వెళ్లారన్నారు. ఇప్పటి వరకు చేసిన అప్పులతో పోల్చితే కార్మికులకు ఇవ్వవలసింది చాలా స్వల్పమని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని, బైజూస్ కంపెనీ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోందని, అటువంటి కంపెనీతో జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంటుందని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రభుత్వం లాలూచీతోనే బహిరంగంగా దోచుకుంటున్నారని, బైజూస్ సెంటర్ల వద్ద సిపిఐ నిరసన చేపడతాం, బైజూస్ ని ప్రభుత్వం కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వర్కర్లు 106,000 మంది వర్కర్లు దాదాపు 20 రోజులు పైగా వారు సమ్మెలో ఉంటే ఆ సమ్మె పరిష్కారం చేయకపోగా దాన్ని తప్పుదారి పట్టించే పద్ధతుల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ గారు 10 డిమాండ్స్ నెరవేర్చాము, 1 డిమాండ్ మాత్రమే పెండింగ్లో ఉందని ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు. దానికి ముందు మరింత ప్రమాదకరంగా వాళ్ళ అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత వెనక్కు తగ్గారు. ఇవాళ బెదిరిస్తూ ఉన్నారు, మీరు పోతారా. తర్వాత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం వాళ్ళు టోటల్గా వాళ్ళేదో పెద్ద దోపిడీదారులైనట్లు, వాళ్ళేదో దోచుకుంటున్నారనేటట్లుగా వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం, రేపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు కూడా దిగ్బంధన చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా ప్రత్యక్షంగా వారి కలెక్టరేట్ దిగ్బంధన కార్యక్రమానికి సిపిఐ తరఫున మేము పూర్తిగా మద్దతు ఉండడమే కాదు, మేము కూడా ప్రత్యక్షంగా అందులో పాల్గొంటాం. కృష్ణా జిల్లా ఐలూరు వద్ద కరకట్టపై ఓ కంకర టిప్పర్ పల్టీ కొట్టింది. అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్లే కరకట్ట రోడ్డు అడుగడుగునా గుంతలు ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కరకట్టపై ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా కనీస మరమ్మతులు కూడా చేయటం లేదంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి ఏపీలో 3,000 రూపాయలకు పెన్షన్ను జగన్ ప్రభుత్వం పెంచింది.
వైసీపీ ప్రభుత్వం దశల వారీగా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెన్షన్ను 3,000కు పెంచారు. పెన్షన్ను పెంచిన నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా ఈ నెల నుంచి కొత్తగా 1,17,161 మందికి పెన్షన్ అందించనున్నారు. 2019లో పెన్షన్ను 2,250 కాగా 2022 నాటికి అది 2,500 అయింది. 2023లో 2,750 అందించారు. ఇప్పుడు మరో 250 రూపాయలు పెంచి 3,000 చేశారు. పెంచిన పెన్షన్ను మండలాల వారీగా ఈ నెల 8వ తేదీకి అందించనున్నారు. ఈ జనవరిలో మొత్తం 66.34 లక్షల మందికి 1,968 కోట్లు పంపిణీ చేయనున్నారు. కాగా పెన్షన్ భారం ఏడాదికి 23,556 కోట్లు అని తెలుస్తోంది. 3,000 పెన్షన్ అందిస్తామని గత ఎన్నికల్లో సమయంలో వైసీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పింఛన్ 6-5:30 కల్లా నాకు పింఛన్ అందుతుంది. అంతకుముందు నాకు వచ్చేవి కాదు. ఎన్నో బాధలు తిప్పలు పడి తిరిగేదాన్ని, ఎండా వాన అనకుండా. సరుకులు అందుతున్నాయి, బియ్యం అందుతున్నాయి. నేను ఈరోజు ఇట్టుండానంటే ఆయన దయ. విద్యాధరపురంలో చెరువు సెంటర్లో షార్ట్ సర్క్యూట్ వలన దగ్ధమైన ఇంటిని బాధితులను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య నేతలు పరిశీలించారు. గత సంవత్సరం డిసెంబర్ 14న 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్ బరచెట్టు సందులో ఓ ఇల్లు షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ విషయం మేరకు గత నెల 14న దగ్ధమైన ఇల్లును వైసీపీ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు పరిశీలించి ఆ విషయాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఆర్యవైశ్య నేత కొండపల్లి బుజ్జి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు, 44, 45 డివిజన్ల కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మాధురి లావణ్యలు ఇల్లు కోల్పోయిన బాధితులకు నరసింహారావు, ఆశా కుటుంబాన్ని పరామర్శించారు. అందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం అందించడమే మా లక్ష్యమని హాస్పిటల్ ఎండీ డాక్టర్ మువ్వ పద్మ వెల్లడించారు. 12 సంవత్సరాల క్రితం సెంటినీ హాస్పిటల్ను ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందామని తెలిపారు. సూర్యారావుపేటలోని కాళేశ్వరరావు రోడ్డులో సెంటినీ సిటీ హాస్పిటల్ నందు మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 24 గంటల వైద్య పర్యవేక్షణలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యుల నిపుణులచే ప్రజలకు చేరువగా నగరం నడి ఒడ్డున ఈ వైద్య సేవలు లభ్యమవుతాయని తెలిపారు. ఆధునిక వైద్య సదుపాయాలతో విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా స్టార్ క్లాస్ డీలక్స్ రూమ్స్తో 24 గంటలు పేషెంట్లకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తామన్నారు. క్రిటికల్ కేర్ సర్వీసులు, పల్మనాలజీ, కార్డియాలజీ, మెడికల్ గ్యాస్ట్రో, సర్జికల్ గ్యాస్ట్రో, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, జనరల్ మరియు లాప్రోస్కోపీ సర్జరీ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. Padma Mova, the Managing Director of Centenary Hospitals. I take this opportunity to welcome all my friends from the media and also all my doctor colleagues we are all here today to share a few thoughts on why Centenary City Hospitals is important for the city and for all the surrounding areas here. నేను 12 years ముందు యుఎస్ నుంచి 18 years యుఎస్లో ప్రాక్టీస్ చేసినాక ఇక్కడికి విజయవాడ వచ్చి సెంటరీ హాస్పిటల్స్ రింగ్ రోడ్లో స్టార్ట్ చేసాము. మాకు మంచి వీ వర్ ఏబుల్ టు గివ్ గుడ్ సర్వీస్ టు ద పీపుల్. అండ్ సో ఈ రోజున ఇక్కడ యుఎస్ నుంచి వచ్చిన కారణం ఏంటంటే we noticed some gaps. నేనన్నా మా సెంటరీ గ్రూప్ అన్న we noticed some gaps in the healthcare system, especially after COVID. అదేంటంటే ముఖ్యంగా అందరూ మనం విజయవాడలో ఎస్పెషల్లీ ఒక ఐసీయూ అనేది ఒక రీహాబిలిటేషన్ సెంటర్లా భావిస్తున్నారు, which is not true. ICU is meant for high acuity cases that can deal with critical care in any. ప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ వినే ఉంటారు సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ అంటూ ఉంటారు. భారతదేశంలో కొన్ని స్పెసిఫిక్ హాస్పిటల్స్ ఉంటాయి, వాటిని సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ అంటూ ఉంటాం అన్నమాట. అంటే గుండెకి కొన్ని, అలాగే కళ్ళకి కొన్ని సెంటర్స్ ఉంటాయి, అలాగే ఊపిరితిత్తులకు కొన్ని ఉంటాయి. అట్లాగే మన విజయవాడలో కూడా ఒక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అనేటువంటిది మా తరఫున. దాంట్లో భాగంగానే సెంటనీ మేనేజ్మెంట్ వారు పూర్తి సహకారం అందించడం జరిగింది. దీని కింద మేము 5 మీరు చెప్పారు ఆల్రెడీ మా వాళ్ళు, ఇది 1 అంబ్రెలా కింద కాంప్రహెన్సివ్ కేర్ ఇవ్వడానికి చేసిన ఒక ప్రయత్నం అండి. ఇది ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్. జనరల్గా న్యూరాలజీ అనుకుంటే ఎక్కడికైనా మన న్యూరాలజీ సెంటర్కి వెళ్తే
ఎంఆర్ఐకి కానీ సిటీకి కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ కోసం చాలా టైం మనం ట్రాన్స్పోర్ట్లోనే పోతుంది. దీనివల్ల న్యూరలాజికల్ ఇంజురీ ఎక్కువైపోతుంది. బై ద టైం మనం ప్రాపర్ థెరపీ ఇచ్చే లోపలే మెదడులో కణాలు చాలా మటుకు క్షీణించిపోతూ ఉంటాయి. సో టైమ్ ఈజ్ బ్రెయిన్. సో ఏదైనా న్యూరలాజికల్ ఇల్నెస్ మనం ఎర్లీగా డీల్ చేయగలిగితే కనుక మనం దాని అవుట్కమ్మే వేరేగా ఉంటుంది. దాంతోపాటు యాజ్ సార్ సెడ్ క్రిటికల్ కేర్ బ్యాకప్ కూడా చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ కానీ సెకండరీ బ్రెయిన్ డ్యామేజ్ కానీ. పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికుల సంఘాలు ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో వారి డిమాండ్లపై చర్చించేందుకు సంబంధిత సంఘాల ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమై మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు పచ్చల శ్యామ్. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పచ్చల శ్యామ్ ఫైర్ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటుకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓటర్లకు పంచమని మంగళగిరి మండలం నవులూరులో 2 కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుపై కేసు వేయడం కాదు, ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఆయనేమీ సత్య హరిశ్చంద్రుడు కాదని, మంగళగిరిలో టీడీపీ బీసీ నేత ఉమాయాదవ్ హత్యకు ఎమ్మెల్యే ఆర్కేనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరేం చేశారు? 2019 ఎలక్షన్ టైంలో అందే ప్రసాద్కి ఎమ్మెల్యే సీట్ అని అతనికి లేనిపోయిన ఆశ కల్పించారు. ఒక్కసారన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లేవా? మీరు చెప్పబెట్టే కదా అందే ప్రసాద్కి ఆశ కలిగింది. అందే ప్రసాద్ చేత బయోడేటా పంపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బయోడేటా అందే ప్రసాద్ చేత పంపిస్తావు. ఇక్కడేమో అతని గురించి డ్యామేజ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ టీంకి రిపోర్ట్ పంపించావు. దానిలో ఉదాహరణగా చెప్తాను. అందే ప్రసాద్కి బయోడేటా జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తూ వాళ్ళ మిస్సెస్ షాప్లో ఉంటే ఇది షాపింగ్ కాంప్లెక్స్ కాదు, చిన్న షాప్ అని, ఇతనికి అప్పులు ఉన్నాయని, ఇతను పనికిరాడని నీవే నీ వర్గం చేతే ప్రశాంత్ కిషోర్ టీంకి రిపోర్ట్ పంపించిన నేపథ్యం. అదే క్రమంలో అందే ప్రసాద్ గురించి అట్ ది సేమ్ టైం చెల్లపల్లి మోహన్ రావు గారికి చెప్పటం. చెల్లపల్లి మోహన్ రావు గారు ఏనాడన్నా సీట్ అడిగాడు? నీ 2019 నీ సీటు విషయంలో చెల్లపల్లి మోహన్ రావు మాతో పాటు అయోధ్య రామరెడ్డి గారి దగ్గరకు వచ్చారు హైదరాబాద్లో. ఆ రోజున చెల్లపల్లి మోహన్ రావు గారు, ఇతను మా పద్మశాలిలో నేతే, మా శాలలో మనిషే, కానీ హైదరాబాద్ వచ్చినటువంటి చెల్లపల్లి మోహన్ రావు గారు మీ అన్నయ్యని అడగండి, లేకపోతే మాతో పాటు వచ్చిన సుమారు 30 మంది హైదరాబాద్ వచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలపై దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల స్పందించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో కీలక ఘట్టం నమోదు కాబోతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు లాంఛనమే. ఆమె తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్దమవుతున్నారు. కాగా ఇటీవలే వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ ప్రస్థానం వైఎస్ షర్మిలతోనే అని ఇటీవలే ప్రకటించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం అంటూ జరిగితే తాను కూడా ఆమె వెంటే కాంగ్రెస్లోకి వెళతానని వివరించారు. ఆర్కే వ్యాఖ్యలపై మీడియా షర్మిలను ప్రశ్నించింది. అందుకు ఆమె స్పందిస్తూ తన పట్ల వైఎస్సార్ కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వడం సబబు అనిపిస్తుంది. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి. నన్ను ఏం చేయమంటారు? మొండిగా తెగించి నిలబడమంటారా? పొంగులేటిని ఓడించమంటారా? నన్ను ఓడిపోమంటారా? రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఏమి కోరుకుంటున్నారు? గెలుపు ముఖ్యమే, గెలుపు గొప్పదే, కానీ త్యాగం అంతకంటే గొప్పది. రాజశేఖర రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని, పాలేరు ప్రజలను
మనస్ఫూర్తిగా కోరుతుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు వేయించుకుంటా, ఎప్పటికైనా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలన్నది నా కోరిక. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు రేపటి నుండి భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు ఈ దీక్ష విరమణ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావుతో కలిసి అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం వినాయక స్వామివారి దేవస్థానం నుండి ఏర్పాటు చేసిన క్యూలైన్ ఏర్పాట్లు, సీతమ్మవారి పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ నందు కేశఖండనశాలలు, స్నానపు ఘాట్లు, టికెట్ కౌంటర్లు, హోర్డింగ్ ఏరియాలు, కొబ్బరికాయ కొట్టే ప్రదేశము, ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు, ప్రసాదం కౌంటర్లు, అన్నదాన ఏర్పాట్లు తదితర ప్రదేశాల వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ఏపీలో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై జరిగిన దాడిని మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. రజనీని ఓడించలేక దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని, ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులు తయారయ్యారని విమర్శించారు. ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకుని బెదిరిస్తారా అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా మంత్రిపై, అందున బీసీ నేతపై దాడి మంచిది కాదని అంబటి హితవు పలికారు. ప్రతిజ్ఞలు పలుకుతా ఉన్నారు, ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. అయినా కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ప్రజల్లో లేదని గమనించిన తర్వాత దాడులకు తెగబడతా ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే, నిన్న గుంటూరులో చిలకరూడుపేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే, గుంటూరులో 1వ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని, పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే, రాత్రి 12 గంటల సమయంలో 12-1 గంట మధ్యలో దాడి చేశారు. దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫీసు మీద రాళ్లు వేశారు, బ్యానర్లు చించివేశారు. స్పాట్లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె అక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపుమంటున్నా? దమ్ముంటే గెలవండి అంటున్నా. దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఓడించాలి, అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 22వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. అంగన్వాడీలకు మద్దతు పలికిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అంగన్వాడీల ఆందోళనలు తన దృష్టికి రాలేదని సీఎం పేర్కొనడం చూస్తూ ఉంటే రాష్ట్ర మంత్రులు ఎంత అసమర్థతతో ఉన్నారో తెలుస్తోందని విమర్శించిన అచ్చెన్నాయుడు. 43-45 డివిజన్లో 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ. వైసీపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గమని వ్యాఖ్య. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.